తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ రోజు నుంచి 19వ తారీఖు సెప్టెంబర్ చివరి వారం నుంచి మనకి చూసుకున్నట్టయితే చివరి వారం వరకల్లా కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తున్నట్టుగా మంత్రి సీతక్కని అయితే ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఈ నెల మనకైతే కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారా, అలాగే ఈరోజు మనకైతే పెన్షన్లు జమ చేసే జిల్లాల లిస్టు కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే పెన్షన్లకు సంబంధించిన ఎవరికైతే పోయిన నెలలో ఆగస్టు నెలలో మనకి జూలై నెల పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఆ పెన్షన్లు అనేది ఆగస్టు నెలలో ఇచ్చినప్పుడు 2 నెలలు లేదా 3 నెలలు పెన్షన్లు తీసుకునే వారికి ఓన్లీ ఆగస్టు నెలలో జూలై నెల పెన్షన్ అనేది మాత్రం రావడం అయితే జరిగింది. కానీ ఎవరైతే 2-3 నెలల పెన్షన్లు అనేది తీసుకునే వారు ఉన్నారో అటువంటి వారికి పెన్షన్లు అనేది రాలేవు, అంటే కట్ అయినాయి ప్రభుత్వం నుండి. ఆ కట్ అయిన పెన్షన్లు అనేది మనకి ఈ నెలలో అందిస్తారా లేదా అన్న దానిపై కూడా మీకు తాజా సమాచారం అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. ఇక చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించిన ఏ తేదీ వారికి ఈ కొత్త పెన్షన్లు అనేది జమ కాబోతున్నాయి, ఏ తేదీ వరకు, అలాగే మనకి కొత్త పెన్షన్లు జమ కావాలంటే ఏం చేయాలి, కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇటువంటి జిల్లాల వారికి మాత్రమే, అలాగే ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే కొత్త పెన్షన్లు జమ చేయాలి. అలాగే పెన్షన్లు జమ చేసిన తర్వాత వారి పెన్షన్లు అనేది తనిఖీ చేయడం అయితే జరుగుతుంది. అలాగే వారికి సంబంధించిన ఏదైతే వృత్తిలో పెన్షన్ అనేది తీసుకుంటున్నారో వారికి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటేనే మనకి ఏదైతే పెన్షన్లు అనేది ఇప్పటివరకు ఎవరైతే తీసుకున్నారో పెన్షన్లు అటువంటి వారికి ఏ పెన్షన్లు అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఎటువంటి పెన్షన్లు వారైతే దరఖాస్తు చేసుకున్నారు, అలాగే దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఈ కొత్త పెన్షన్లు అనేది ఏ తేదీ నుంచి జమ చేస్తారు, అలాగే ఇప్పుడు ఉన్న వారికి కూడా కొత్త పెన్షన్లకు సంబంధించిన ఎప్పటి నుంచి ఇస్తారన్న దానిపై చాలామందికి అయితే క్వశ్చన్ మార్క్ అయితే మిగిలిపోయింది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి కొత్త పెన్షన్లు అనేది ఈ జిల్లాలో జమ, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల సందడి, అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే మీకోసం అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. అలాగే ఏ జిల్లాల వారికి కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తారా లేదా పాత పెన్షన్లు జమ చేస్తారా, అలాగే మనకైతే పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్తోనైతే ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడకుండా సగమే చూస్తే మాత్రం అప్డేట్ అనేది అర్థం కాదు. కాబట్టి వీడియోని అయితే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఒకసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం కాకుండా మనకైతే ఎవరైతే మాకు ప్రతి అప్డేట్ అనేది నేరుగా మాకు తెలవాలనుకునే వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అలాగే ఇప్పటివరకు వీడియోని అయితే ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే వీడియో లైక్ చేయండి. ఎందుకంటే మీలాంటి అభ్యర్థులకు పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ అనేది ఎప్పటి నుంచి ఇస్తున్నారు అన్నదని తెలియాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని అయితే ఒకసారి అయితే లైక్ చేయండి. మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా మనకైతే రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త పెన్షన్లకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ అనేది ఇప్పటివరకు రిలీజ్ చేయలే. అలాగే ఈ నెలలో కూడా మనకి కొత్త పెన్షన్లు అనేది ఇస్తారని చాలామంది అయితే ఆశలు అనేది పెట్టుకోవడం అయితే జరిగింది. ఈ నెలలో కూడా మనకి ఆశలు అనేది తీసివేసుకోవాలని అయితే ప్రముఖ వార్తలలోనైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఈ నెలలో కూడా మనకి కొత్త పెన్షన్లు జమ చేసే యోచనలో ప్లాన్లో, అలాగే ఈ నెల కూడా కొత్త పెన్షన్లు అనేది ప్రారంభించే ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ అనేది రాకపోవడంతో చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అనేది ఆందోళన చెందుతున్నారు. అలాగే దీనిపై మన మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఏ రోజైనా ఎప్పుడైనా మనకి అప్డేట్ అనేది రావచ్చు, ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్ల కోసం ఖచ్చితంగా వేచి చూడాల్సి ఉండగా, అలాగే ఈ నెలలో కూడా మనకైతే కొత్త పెన్షన్ల పైన ఒక సంతకం అలాగే ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే మనకి
కొత్త పెన్షన్లు అనేది రాష్ట్ర ప్రజల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే విధంగానైతే కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఏ టైం అయినా ఏ రోజైనా మనకి ఎప్పుడైనా ఈ కొత్త పెన్షన్లు అనేది జమ చేసే ప్లాన్లోనైతే ఉందంట. అలాగే బడ్జెట్ అనేది కేటాయింపు కాగానే మనకి ఈసారి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు కొత్త పెన్షన్లకు, అలాగే మనకైతే ఇప్పుడు ఉన్నవారు ఎంతమంది అర్హులై ఉన్నారు అనే పూర్తి లిస్ట్ అనేది ప్రక్రియ అనేది ప్లాన్ అనేది సరి చేసుకోగానే దాని పని అయిపోగానే వారికి ఎన్ని పెన్షన్లకు సంబంధించిన ఎన్ని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలకి ఎంత డబ్బు అనేది పెన్షన్లకు సంబంధించిన పెన్షన్ల కింద ఎంత డబ్బులు అనేది అవసరమైతే అవుతుంది అన్న దానిపై ప్రభుత్వం అయితే మీటింగ్ అనేది అరేంజ్ చేసుకొని అధికారులతో ఆ డబ్బులు అనేది రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి తెప్పించుకొని మనకి ఆర్థికంగా మనకైతే డబ్బు అనేది లేనందు కారణంగా లేట్ అవుతుంది. అలాగే ఏ రోజైనా దీనికి సంబంధించిన అప్డేట్ అనేది విడుదల చేస్తాం. విడుదల చేయడమే కాకుండా విడుదల చేసిన 24 గంటల్లోనే మనకి ఈ కొత్త పెన్షన్లు అనేది ఈ నెలలోనే అందిస్తామని అయితే మంత్రి సీతక్కనైతే న్యూస్ అనేది కొట్టివేయడం అయితే జరిగింది. అలాగే చాలామంది ప్రతిపక్ష నేతలు మనకు అసెంబ్లీలో ఈ కొత్త పెన్షన్లు అనేది హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు జమ చేయాలనేది ప్రతిపక్ష నేతలు మనకైతే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాట్లాడుతున్నారో అలాగే దీనిపైన మాట్లాడుతూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఎప్పుడైనా ఈ డేట్ అనేది అనౌన్స్ చేయొచ్చు. అలాగే పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు మనకి ప్రతి లబ్ధిదారుల ఖాతాల్లో ఈ నెలలో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ ఈ నెలలో కూడా కొత్త పెన్షన్లు అనేది జమ చేయకపోతే ఖచ్చితంగానైతే అక్టోబర్ నెలలోనైతే మనకైతే కొత్త పెన్షన్లు జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఇలాగుంటే మనకి ఈరోజు మనకి పెన్షన్లకు సంబంధించిన ఒకవేళ కొత్త పెన్షన్లు లేదా పాత పెన్షన్లు జమ చేస్తే మనకి ఈరోజు పెన్షన్లకు సంబంధించిన ఆదిలాబాద్, వికారాబాద్ అలాగే సిరిసిల్ల మనకైతే కరీంనగర్, ఖమ్మం ఇటువంటి జిల్లాలో పెన్షన్లు అనేది డబ్బులు అనేది విడుదల చేయనున్నట్టుగా ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఖాతాల వారీగా అలాగే మనకి చూసుకున్నట్టయితే ఖాతాల వారీగా పోస్ట్ ఆఫీసుల వారీగా ఎవరైతే పెన్షన్లు అనేది తీసుకుంటున్నారో సో అటువంటి వారందరికీ ఇటువంటి జిల్లాల వారీగా మనకి ఈ రోజు నుంచి పెన్షన్లు అనేది ప్రారంభించడం అయితే జరిగింది. అలాగే పూర్తిగా ఈ పెన్షన్లు అన్ని జిల్లాల వారికి జమ చేసే వరకు మనకి అక్టోబర్ 2వ తారీఖు వరకు సమయం అయితే పడుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్లు అనేది ఈ రోజు నుంచి జమ చేయడంతో సహా మనకైతే అక్టోబర్ 2వ తేదీ వరకు పెన్షన్లు కొనసాగిస్తాం. అలాగే కొత్త పెన్షన్ల పైన ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే వీడియోలు అయితే అందిస్తాను. అలాగే ఇక చూసుకున్నట్టయితే మీకు అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే కొత్త పెన్షన్లు ఈ నెలలో కూడా జమ చేయకపోవచ్చు. ఒకవేళ జమ చేస్తే ఖచ్చితంగా మీకైతే అప్డేట్ అయితే ఇస్తా. ఈ నెలలో కూడా మనకి 4,000 రూపాయలు అలాగే 2,000 రూపాయల పెన్షన్లతో సరిదిద్దుకోవచ్చు అని అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే చెప్పుకోవచ్చు. సో అలాగే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అనేది కొత్త పెన్షన్లు ఎప్పుడు ఏ సమయమైనా మీ ముందుకు వీడియో రూపంలోనైతే చేస్తాను. కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారన్న దానిపై. అలాగే చూడడమే కాకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఎంతమందికి అయితే అంతమందికి వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.